శ్వేత. హాయ్ శ్వేత. ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు? పెళ్లి పనులున్నాయి, అందుకే లీవ్ పెట్టాను. నీ పర్సనల్ లైఫ్తో నాకు సంబంధం లేదని చెప్పినా తప్పక అడుగుతున్నా. నీ లైఫ్ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించడం ఏంటి? ఆల్రెడీ కృష్ణకుమార్ గారు ఇంటికొచ్చారు. పెళ్లికి ముహూర్తం పెట్టారు. పెళ్లి బ్రోకర్ వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెల్లెలి సంబంధం కూడా ఓకే చేయించారు. ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారా? నేను నమ్మను. నిజం శ్వేత. నీకు నమ్మకం లేకపోతే ఒకసారి మా ఇంటికొచ్చి అడుగు. వస్తాను, కానీ పెళ్లి ఫిక్స్ అయ్యిందా లేదా అని కూడా అడగను. ఈ పెళ్లిళ్ళకి ఎందుకు ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతాను. మీ అందరి కోసం జ్యోతి తన జీవితాన్ని బలి చేసుకుంటుంది అని చెప్తాను. కృష్ణకుమారు ఎంత ఎదవో నీచుడో చెప్తాను. కృష్ణకుమార్ గారు నువ్వనుకున్నంత చెడ్డవారు కాదు. ఆయన బిహేవియర్, మెంటాలిటీ ఎలా ఉన్నా ₹1 కట్నం కూడా లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. అది చాలు నాకు. కృష్ణకుమార్ని పెళ్లి చేసుకుంటే దీపాకి మంచి సంబంధం కుదురుతుంది. నేను ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత దీపా లైఫ్ బాగుంటుంది అన్న నమ్మకం పెరిగింది. అది కాక ఈ పెళ్ళైతే మా ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా మా నాన్నకి అన్ని టెన్షన్స్ తీరిపోతాయి. ఒక ఆడపిల్లగా, పెద్ద కూతురిగా నాకు ఆ తృప్తి చాలు. శ్వేత, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి? ఏమన్నావు? తృప్తా? అది తృప్తి కాదు, అర్థం లేని త్యాగం. నీ లైఫ్ లో నువ్వు తీసుకుంటున్న పిచ్చి నిర్ణయం. దీపా, దీపా, మెల్లిగా మాట్లాడు. ఎవరైనా వింటారు. వినని. నువ్వు కృష్ణకుమార్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో, హడావిడిగా నాకు పెళ్లి సంబంధం ఎందుకు ఓకే చేయించావో వాళ్ళకు కూడా తెలుస్తుంది. వద్దు దీపా, అంతా మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏది చెడగొట్టొద్దు. మంచా? ఎవరికి? నీకా నాకా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం నువ్వు బాధపడుతుంటే నేను, మన కుటుంబం హ్యాపీగా ఉండగలమా? ఇష్టం లేని పెళ్ళేంటి దీపా? నాకు కృష్ణకుమార్ అంటే ఇష్టమే. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ముసలోడక్క, వాడు నిన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చినప్పుడే జుట్టు పీకి చెంపలు వాయించాలనిపించింది. తప్పు దీపా, అలా మాట్లాడకూడదు. సరే, నీతో నేనేం మాట్లాడను. ఇప్పుడే అమ్మా, నాన్న, బామ్మ అందరికీ నీ త్యాగం గురించి, నీ మంచి మనసు గురించి చెప్పేస్తాను. వాళ్ళేం చెప్తే అదే చెయ్యి. దీపా, ఆగు దీపా. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు. చెప్పకపోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందక్క. నా జీవితం మీద, నా నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచిస్తాను, ఎందుకంటే నాకు నమ్మకం లేదు. అడ్డు తప్పుకో, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. దీపా, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పినా నేను చచ్చినంత ఒకటే. ఈ అక్క మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ గదిలో విన్న విషయాలు ఇక్కడే మర్చిపో. అక్క, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. దీపా, ఇలా చూడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఈ పెళ్లి జరగడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాన్న నా పెళ్లి కోసం ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలుసు కదా. నిజం చెప్పి ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. నాకు నా బాగు కోరుకునే వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు నాకంతా మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఆకాష్ విష్ అయినందుకు సంధ్య చాలా హర్ట్ అయింది. ఆఫీస్లో వర్క్ ప్రెషర్, ఇంట్లో అక్క,
మేనకోడళ్ళ టార్చర్ వల్ల నిజంగానే ఆకాష్ మర్చిపోయాడేమో. పుట్టినరోజు పూట సంధ్య బాధపడటం మంచిది కాదు. తల్లి మానసిక ఆరోగ్యం కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఏదో ఒకటి చేసి తన నా బాధ నుండి బయటికి తీసుకురావాలి. ఆకాష్ పంపించినట్టే నేనే సంధ్య గిఫ్ట్ పంపిస్తే నో. ఆకాష్ ఇంటికి వచ్చిన తర్వాత తెలిస్తే అదో కొత్త ప్రాబ్లంకి దారి తీస్తుంది. పోనీ ఆకాష్ పేరు రాయకుండా ఒక అన్నోన్ పర్సన్ లాగా పంపిస్తే? అన్నోన్ పర్సన్ లా ఎందుకు, దివ్య పేరుతో పంపిస్తాను. ఎస్, అదే బెటర్. ఎస్, 5 minutesలో సంధ్య మూడ్ మారిపోయి హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్. మేడం కొరియర్. కొరియరా? ఎవరికి? సంధ్య గారికి మేడం. సంధ్యక? ఎవరు పంపారు? అయినా మీరే చూసుకోండి మేడం. కొరియర్ ఇచ్చేవాడికి ఇంత పొగరుంటే పంపినోడికి ఇంకెంత పొగరో. ఏంటి ఇది? అత్తకేదో కొరియర్ వచ్చిందమ్మా. ఎవరు పంపించారు? దివ్య అంటే ఎవరో. తను నా ఫ్రెండ్. అబ్బాయా అమ్మాయా? పేరు చూస్తే కూడా తెలియడం లేదా? ఏమో, ఏదైనా మార్పేరు అవ్వచ్చు కదా. వేళకాని వేళ ఈ కొరియర్లేంటో. ఏంటో తెలియాలంటే ఓపెన్ చేసి చూడాలి. సరే చూడు. ఈ కార్డ్ ఏంటి? సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే. అత్త, ఈరోజు నీ పుట్టినరోజా? అందులో ఏదో రాసినట్టుంది, చదువు. త్వరలోనే మీ ఇంట్లోకి రాబోతున్న బేబీకి నా బెస్ట్ విషెస్. నీ బర్త్డే నాడు పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ గిఫ్ట్ పంపించడం చాలా హ్యాపీగా ఉంది. బేబీ బాబు అయినా పాప అయినా ఫస్ట్ నేను పంపిన డ్రెస్సే వెయ్యాలి. బెస్ట్ విషెస్ ఫ్రమ్ దివ్య. పుట్టినరోజు కాబట్టి స్వీట్లు పెట్టావా? ఒక్క మాట అప్పుడే చెప్పుంటే నేనే ఫస్ట్ విషెస్ చెప్పేదాన్ని కదత్తా. మీ మామయ్య మర్చిపోయాడని మీ అత్త చాలా బాధపడుతుంది కావేరి. ఓ, అందుకే మనకు చెప్పడానికి ఇబ్బంది పడినట్టుంది. అంతేనా సంధ్య? ఆయన విషెస్ చెప్పలేదనే బాధ కూడా. నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తు పెట్టుకుని మరీ విష్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా విషెస్ నీకొద్దా అత్తా? మీరు నన్ను శత్రువుగా చూస్తున్నప్పుడు నేనేది ఆశించను, మీ నుండి ఏది కోరుకోను. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? ఈ గిఫ్ట్స్ ఏంటి? నీకింకా గుర్తు రాలేదా? ఈరోజు అత్త పుట్టినరోజు. ఈ రోజా? ఈరోజు డేటు? ఓ షిట్, ఈ డేట్ ఎలా మర్చిపోయాను? అది నీ తప్పేం కాదులే తమ్ముడు. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి.
ఎన్నో టెన్షన్లు తలకాయ నొప్పుల మధ్య ఈ విషయం ఎలా గుర్తుంటుంది? లేదక్కా, చాలా పెద్ద తప్పు చేశాను. పాపం సంధ్య నాకిది గుర్తు చేయడానికే మార్నింగ్ నుంచి ట్రై చేసింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. అవును, సంధ్య ఎక్కడా? సంధ్య, సంధ్య! ఆ, ఏంటండి? సారీ సంధ్య, నాకు అస్సలు గుర్తులేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పోన్లేండి, ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. ఈ గిఫ్ట్స్ ఎవరు పంపించారు సంధ్య? దివ్య. ఓ, ఫస్ట్ విషెస్ తనే చెప్పిందన్నమాట. విషెస్ మాత్రమే కాదండి, పుట్టబోయే బిడ్డకి డ్రెస్సులతో పాటు గిఫ్ట్ బాక్సు, నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ కూడా పంపించింది. ఇదెవరు రాశారు? ఇంకెవరు? దివ్యనే. బాగుంది కదా? సరిగ్గా చూసి చెప్పు. అది సూర్య హ్యాండ్ రైటింగ్. ఆ మాత్రం తెలియట్లేదా? ఏంటి, నా మొగుడు చేతి రాత అంటే ఇవన్నీ పంపించింది ఆయనేనా? మనకి అనుమానం రాకుండా దివ్య అన్న పేరుతో పంపించాడనమాట. ఎంత మోసం, ఎంత ద్రోహం! ఏమండి, నేను నిజంగా గమనించలేదండి. ఉదయం నుండి మీరు విష్ చేయలేదన్న బాధలో ఉన్నప్పుడు ఈ గిఫ్ట్ వచ్చింది. సంతోషంగా చూసానే తప్ప కార్డులో పదాలకి ఆనందపడ్డానే కానీ చేతి రాత ఎవరిదని గమనించలేదండి. ఇంకా ఎందుకు సంధ్య నటిస్తావు? ప్రతిసారి సూర్య ముందు నన్నెందుకు ఓడిపోయేలా చేస్తున్నావు? నీ పుట్టినరోజు నాకు గుర్తులేదని చెప్పడానికే వాడిదంతా ప్లాన్ చేశాడు. నీ మీద ప్రేమ పుట్టేలోపే ప్రేమని చంపేస్తున్నావు. జాలి కలిగేలోపే ద్వేషంగా మార్చేస్తున్నావు. ఒక్క నిమిషం ముందు నేనెందుకు విష్ చేయలేకపోయానా అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు విష్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా మాట వినండి, ఇది సూర్య నుంచి వచ్చినట్టు నిజంగా నాకు తెలీదు. తెలిస్తే ఈ గదిలోకి కాదు, గుమ్మంలో కూడా తీసుకొచ్చేదాన్నే కాదు. ఒట్టేసి చెప్తున్నానండి, నన్ను నమ్మండి. వద్దు సంధ్య, నమ్మకం గురించి నువ్వేం మాట్లాడినా నటిస్తున్నట్టే ఉంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో నేను వెదవనవుతూనే ఉన్నాను. ఏమండి, ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నీతో మాట్లాడడం కాదు, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లేకుండా మనిద్దరి మధ్యలోకి వస్తున్న వాడికి రై, మనిషివేనా నువ్వు? ఎన్నిసార్లు చెప్తే, ఏ భాషలో చెప్తే నీకు అర్థమవుతుందిరా? దేని గురించి మాట్లాడుతున్నావు ఆకాష్? నోర్బుయ్, ఇంకా తెలియనట్టు నటించొద్దు. దివ్య పేరు మీద గ్రీటింగ్ కార్డులు గిఫ్ట్లు పంపిస్తే నాకు కనబడదనుకున్నావా? ఎన్నిసార్లు తిట్టినా వార్నింగ్లు ఇచ్చినా నీలో మార్పు రాలేదు అంటే నువ్వు మనిషివే కాదని అర్థమవుతోందిరా. ఆకాష్, నేను చెప్పేది నేనేం వినను. నీకేం చెప్పాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఛీ! నా పుట్టినరోజు డేట్ కూడా తెలియని నా మొగుడు మారు పేరుతో నీకు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు. నువ్వేమో ఏం తెలియనట్లు ఈ మహారాణి యాక్టింగ్ లో. రాంకు నేర్చింది బొంకు నేర్వదా అని ఎన్ని కొత్త పుంతలు తొక్కుతుందో మీ మధ్య ప్రేమ. కట్టుకున్న మొగుడే చీ కొట్టినా ఎలా తట్టుకుంటున్నావో, ఇంకెన్ని తప్పులు చేస్తావో. నువ్వు రావే. ఛీ! దీపా, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? ఈరోజు జ్యోతి లీవ్లో ఉంది కదా. తెలుసక్కా, నేనొచ్చింది మా అక్క కోసం కాదు,
కృష్ణకుమార్ గారు, మీ మర్దలు మిమ్మల్ని చూడ్డానికి వచ్చినట్టుంది. అలా నిలబడ్డామే దీప, ఇలారా. నేను కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు, మీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. మరదలు కదా, బావగారితో గిల్లి కజ్జాలు ఆడుతోంది. గిల్లి కజ్జాలు కాదు, గొంతు పిసికేయాలనంత కోపంగా ఉంది. అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చెట్టుకు రింగులు చూసినట్టు నీ మొహం మీద ఉన్న ముడతలు చూస్తే చెప్పొచ్చు నీ వయస్సెంతో. కూతుర్లో చూసుకోవాల్సిన మా అక్క మెడలో తాళి కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇదిగో అమ్మాయి, మర్యాద ఇచ్చి మాట్లాడు. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు వాక్కవు. నోటికొచ్చినట్టు కాదు, నువ్వు చేసిన పనికి వాతలు పెట్టిన పాపం లేదు. నువ్వు మహా అయితే ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో బ్రతుకుతావు. దానికోసం మా అక్క భవిష్యత్తుని నాశనం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? చూడు దీపా, కృష్ణకుమార్ గారి మొహము ఏజ్ నీకు నచ్చలేదేమో కానీ మీ అక్కకి బాగా నచ్చారు. మీ అక్కే ఆయన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అలా చెప్పడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఆఫీస్లో నువ్వు పనిచేయడానికి వస్తున్నావా, లేక పెళ్లిల బ్రోకరేజ్ చేస్తున్నావా? ఏయ్, ఏంటా మాటలు? నేనేం ఆయనలా సాఫ్ట్ కాదు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడవంటే చెంప పగిలిపోద్ది. ఏంటి, నన్ను కొడతావా? అసలే కోపంలో ఉన్నాను. చెయ్యెత్తి చూడు, విరిచి అవతలేస్తాను. మా అక్క ఎందుకీ పెళ్లి కొప్పుకుందో దాని వెనుక కారణాలు, పరిస్థితులు అన్నీ నాకు తెలుసు. తెలిస్తే చెప్పు దీపా, ప్రాబ్లం ఏదైనా సరే నేను క్లియర్ చేస్తాను. ఇక నుంచి మీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వెవర్రా తీసుకోవడానికి? అసలు నీకు మా ఇంటికి ఏ సంబంధం లేదు, ఉండకూడదు. ఎందుకు లేదు? నిశ్చితార్థం అయిపోయింది, ముహూర్తాలు కూడా పెట్టించుకున్నాం కదా. అయినా ఈ పెళ్లి జరగకూడదు, నిశ్చితార్థంతోనే ఆగిపోవాలి. కాదు కూడదని మా అక్కని ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని అనుకున్నావో, పెళ్లి రోజే నిన్ను, ఈ పెళ్లి కుదిర్చిన ఈ బ్రోకర్ని ఇద్దరిని విషం పెట్టి చంపేస్తాను. పెళ్లికొచ్చి చస్తారో వద్దనుకొని బ్రతికిపోతారో మీరే డిసైడ్ అవ్వండి. ఏంటి కృష్ణకుమార్ గారు, జ్యోతికి వాళ్ళ చెల్లికి అసలు సంబంధమే లేదు. ఆడపులి వేటకొచ్చినట్టు అలా ఫైర్ అయింది. ఫైర్ అవ్వక అందరూ జ్యోతిలాగా పరిస్థితులకు తల వంచుతారనుకున్నారా? ఇప్పుడు దీప చూపించిన కోపంలో జ్యోతి సగం చూపించుంటే ఈ పెళ్లి అన్న ప్రస్తావన వచ్చేది కాదు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కృష్ణకుమార్ గారు, మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎవరేమనుకున్నా జ్యోతి మనకి ఫుల్ సపోర్ట్గా ఉంది. అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది కదా సరిత. అబ్బే, ఇదంతా మిమ్మల్ని భయపెట్టడానికి మీరస్సలు తగ్గొద్దు. ఇప్పుడు గనక మీరు వెనకడుగు వేశారనుకో, జ్యోతి ఎప్పటికీ మీ జీవితంలోకి రాదు. అలాగే నా ప్రమోషన్ గురించి కూడా. చెరువెండి చేపేడుస్తుంటే గెద్ద వచ్చి గుడ్డు పెట్టినట్టు నీ గోల నీదే తప్ప ఏదీ పట్టించుకోవు. అలాగే వెళ్ళు. ఆకాష్ గురించి తెలిసి కూడా ఎందుకు గిఫ్ట్ పంపించారు? ఫోన్ చేసి విష్ చేసింది సరిపోదా? నేను మిమ్మల్ని గిఫ్ట్ పంపమని అడిగానా? అంటే నీ బర్త్డే అని. బర్త్డే అయితే ఏంటి? చూడండి, మన మధ్య స్నేహం చూసే వాళ్ళకి తప్పుగా అర్థం అవుతుందని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని చూడడం కూడా ఆకాష్కి ఇష్టం లేదు. మీతో మాట్లాడుతున్నానని తెలిసి ఎన్నిసార్లు గొడవ పడ్డారో మీకు కూడా తెలుసు. అయినా సరే మీరు అర్థం చేసుకోకుండా తప్పంతా నాదే. దివ్య గిఫ్ట్ పంపిందన్న ఆనందంలో ఆ హ్యాండ్ రైటింగ్ మీదే అని గుర్తుపట్టలేకపోయాను. సారీ సంధ్య, పుట్టినరోజు నాడు నువ్వు డల్గా ఉండడం నచ్చలేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే ఆకాష్ మర్చిపోవడం వల్ల నువ్వు హర్ట్ అయ్యావని తెలుసు. అందుకే నీ మూడు మార్చాలని పంపించాను.
గొడవ అవ్వకూడదని దివ్య పేరు పెట్టాను. కానీ హ్యాండ్ రైటింగ్ గురించి నేను కూడా ఆలోచించలేదు. ఆలోచించాలండి. మన మధ్య బంధాన్ని చుట్టూ ఉన్న మనుషులు అర్థం చేసుకున్నంత వరకు ప్రతి ఆలోచన, ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఆకాష్కి గిఫ్ట్ నువ్వు చూపించావా? లేదు, కావేరే చూపించింది. అది చెప్పు సంధ్య, ప్రతి విషయంలో ఎందుకు కావేరి తలదూరుస్తుంది? మన ఫ్యామిలీకి పెద్ద ఐరన్ లెగ్లా తయారైంది. తప్పు సూర్య, ఈ విషయంలో కావేరిని నిందించొద్దు. అంతా మీ వల్లే అయింది. సంధ్య, కావేరి వాళ్ళమ్మ నేను పంపిన గిఫ్ట్ చూపిస్తూ ఏం చెప్పారో నేనే అని తెలిసిన తర్వాత ఎలాంటి వాగుడు వాగారో నేను ఊహించగలను. ఇప్పుడు సమస్య వాళ్ళు కాదు, మీరు. నేనా? అవును, రిస్క్ అని తెలుసు కూడా మీతో ఈ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఇక నుండి మీరు నాకు కాల్ చేయొద్దు. నన్ను రోడ్డు మీద చూసినా నా కోసం ఆగద్దు. ఆకాష్కి మీకు మధ్య ఉన్న శత్రుత్వం చాలు. నా వల్ల తగ్గకపోయినా పర్లేదు, కానీ రోజు రోజుకి పెరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ గొడవలన్నింటి వల్ల ఆయన మిమ్మల్ని అంటున్న మాటలు, ఆ కోపం నాకు అస్సలు నచ్చడం లేదు. ఆకాష్ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను సంధ్య. అందుకే ఆకాష్ నన్ను ఎన్ని మాటలన్నా మౌనంగానే భరిస్తున్నాను తప్ప సీరియస్గా రియాక్ట్ అవ్వట్లేదు. నిజంగా నేను కోప్పడాలి అనుకుంటే ఇంటికొచ్చి కావేరి గురించి అడిగినప్పుడే పెద్ద గొడవ అయి ఉండేది. కావేరి, మా అత్తగారు ఇద్దరి మాటల వల్ల ఆకాష్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. వాళ్ళిద్దరూ మంచితనం ముసుగులో ఆకాష్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు సంధ్య. వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా అనవసరం. మీరు మాత్రం దయచేసి నాకు దూరంగా ఉండండి. నిజంగా నా మీద అభిమానం, గౌరవం ఉంటే ఆకాష్కి దగ్గర అయ్యే దారి చూడండి. ఇదివరకట్లా ఫ్రెండ్లీగా ఉండండి. ఏంటి సంధ్య అలా మాట్లాడుతున్నావు? నాకు మాత్రం ఆకాష్ ఫ్రెండ్షిప్ని వదులుకోవడం ఇష్టమా? కాకపోతే అతని కోపాన్ని ఫేస్ చేయలేక అడిగే ప్రశ్నలకి సమాధానం తెలియక దూరంగా ఉంటున్నాను. తెలియక కాదు, తెలిసినా మీరేం చేయలేకపోతున్నారు. కావేరిని క్షమించి కాపురానికి తీసుకెళ్తే ఎవరికి ఏ సమస్య ఉండదు. అది జరగాలంటే తను మారాలి. నీ మంచి మనసుని అర్థం చేసుకోవాలి. అబ్బా, మళ్ళీ మొదటికే వస్తున్నారు. మొదటికి కాదు సంధ్య, అసలు కథ మొదలైందే అక్కడ. ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఇక నుంచి ఏదైనా అవసరం వస్తే నేను మీకు ఫోన్ చేస్తాను తప్ప మీరు నాతో మాట్లాడొద్దు. మన స్నేహం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ మాటకి కట్టుబడి ఉండండి. ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి వచ్చాను. ఏంటి, ఇష్టం లేదా? అవునండి, దానికి కారణం ఎవరో కాదు, మా అక్కే.